హలో 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 అందరికీ నమస్కారం. ఏ మంచి చెయ్యని ఈ మనిషి, అన్ని అబద్ధాలు మోసాలు చేసే ఈ మనిషిని రేపొద్దున ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు తంతే ఇంక ఎంత దూరంలో పడతాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఇంక నేను వేరే చెప్పాల్సిన పనుల. రేపొద్దున ఖచ్చితంగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ప్రజలు ఈ పక్క తంతే డిపాజిట్లు కూడా రాని పరిస్థితులకి ఆ పక్క పడతాడు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. 4 ఏళ్ళ తర్వాత రాజు ఎవరో రెడ్డి ఎవరో ముందు గత ఎన్నికల్లో మిమ్మల్ని జ్ఞానం ఎగిరి తనితే ఎట్లో పడ్డారు కదా. మీరు ఆ విషయం గుర్తెట్టుకుని చెప్పు. ఎందుకు అట్ట తన్నారో మీరు పోస్ట్ మార్టం చేసుకున్నారా? ఆ పని మీద ఉండు. 2029లో ఎవరు లాగిపెట్టిదంటారు చూద్దాంలే. నీళ్ళకి కానీ పండగ కాదు. నువ్వు చప్పట్లో కోసం ఏదో అంటా ఉన్నావు కానీ మొన్న ఎన్నికల్లో గోపకు ఈమనేలా కొట్టారు కదా జనం. దాని సంగతి కూడా మాట్లాడితే బాగుంటుంది. డిపాజిట్లు మీ వాళ్ళకి రాలేదు, నీకు ప్రతిపక్ష హోదా నీకు కావాల్సిన ఆ డిపాజిట్లు కూడా రాలేదు. మరి సిగ్గుచారం లేకుండా ఎట్టా వచ్చే ఎన్నికల గురించి మాట్లాడుతూ ఉన్నావు నాకైతే అర్థం అవుతుంది లేదు. మరో నెలలోనే ఓట్ల ఎలక్షన్ ఉందన్నట్టు మాట్లాడుతూ ఉన్నావు. చాలా టైం ఉందిలే జగన్ రెడ్డి, నువ్వు ఊపేసుకోమాక. ఈసారి జగన్ 2.0లో మాత్రం అలా ఉండదు. సంక్షేమము, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజలే కాదు, ఈసారి కార్యకర్తలు మాత్రం అందరికన్నా పై స్థానంలో ఖచ్చితంగా ఉంటారని మాత్రం చెప్తాను. అంతేకాదు, ఈసారి కార్యకర్తలు బాగోగులు ఒక్కటే కాదు చూసుకునేది, ప్రతి కార్యకర్తకు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా. ఇవాళ జరుగుతూ ఉన్న అన్యాయాలను నేను చూస్తూ ఉన్నా. మీకు జరిగిన ప్రతి కష్టం నేను గమనిస్తూనే ఉన్నా. మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా. ఈరోజు ప్రతిపక్షంలో ఉండం, అవతల ఉంది అధికారం, అవతలోడు కష్టాలు పెడతాడు, అధికార దుర్వినియోగం చేస్తున్నాడు, పర్వాలా తీసుకున్నా. ఎవడు అన్యాయం చేసినా కానీ మీ అందరికీ చెప్తా ఉన్నా, అది 2.0 కాదు జగన్ రెడ్డి, 2.0 అనాలి. అది కూడా తెలీదా? సర్లే, ఏంది కార్యకర్తను నెంబర్ 1 చేస్తావా అంటే ఈసారి సీఎం ఈ కార్యకర్తేనా? నువ్వు కాదా నెంబర్ 2 సాయిరెడ్డిని, సొంత చెల్లిని, తల్లిని, చుట్టం ముక్క బాలినేని తరిమేసినోడు కార్యకర్తలను అందులో ఎక్కిస్తా అంటే ఎవరు నమ్ముతారు చెప్పు? అది అయ్యే పనేనా? పాపం చాపట్ల కోసం తాపత్రయపడుతున్నావు కానీ నీ బుక్ పేరేంటి? వాళ్ళది రెడ్ బుక్, మరి నీది బ్లూ బుక్కా?